శ్రీనివాస్ చెప్పండి, ఇక్కడ పరిస్థితి ఎట్లున్నది? వరదలతోని జనాలు ఎసొంటి తిప్పలు పడతాళ్ళు, జనాలు ఏమంటాళ్ళు? ఇయో గిట్ల స్టూడియోలో వార్తలు చదివేటోళ్ళు అడిగితే ఆలస్యం లేకుండా నీళ్ళల్లో నిలబడైనా రిపోర్టింగ్ చేసి అలా డ్యూటీ వాళ్ళు చేస్తారు రిపోర్టర్ అన్నలు. అయితే అప్పుడప్పుడు ప్రమాదం అని ఎరికైనా సుతా కొలువు కోసం రిపోర్టింగ్కి పోయి గిట్ల తిప్పలు పడుతుంటారు. దేశంలో ఆడాడ వానలు బాగానే పడతాయి వీళ్ళు. ఇక అస్సాంలో సుధా ఏరమేర చంపుతున్నాయి వానలు. దీంతో జనాలైతే మస్తుగానే తిప్పలు పడతారు. ఇక ఇట్లా జనాలు తిప్పలేందో అరుచుకొని రిపోర్టింగ్ చేద్దామని పోయిన రిపోర్టర్ పరిశాన్ అయ్యాడు పాపం. నది అంచున నిలబడి రిపోర్టింగ్ ఇచ్చుకుంటూ అట్లనే నీళ్ళలా పడ్డాడు. నయం ఈత వచ్చింది కాబట్టి బయటపడ్డాడు. చెయ్యందుకొని రా అన్న దబ్బున బయటికి, అయ్యో మళ్ళా పడ్డాడు కదా. ఎట్లనే చేసి రా అన్న బయటికి దబ్బ అమ్మయ్య మొత్తానికైతే ఒడ్డెక్కిండు. అన్నకు లేచిన గడియ మంచిగా ఉన్నది కాబట్టి బతికి కట్టిండు కానీ ఆయనతో నదిలో వరదెక్కుంటే ఏడదేలినో పాపం అన్న. గందుకే నీళ్ళ కాడ అట్లనే వరదలు ఎక్కున్న కాడ జరింత జాగ్రత్తగా ఉండాలి. మరి স্থితి হয়ে গেছে যে উপায় ন হওয়া অবস্থা। ধরো